హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి 2018లో కేటీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఇప్పుడు ములుగులో సీతక్కను ఓడించడానికి అంతకంటే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. తనను ఓడించేందుకు 200 కోట్లు ఖర్చు పెడుతున్నారని, ములుగు నియోజకవర్గాన్ని డబ్బులు మద్యంతో నింపేస్తున్నారని సీతక్క ఆరోపిస్తున్నారు. అక్కడ పరిస్థితి చూస్తే అలాగే ఉంది. సీతక్కను ఓడించడానికి బీఆర్ఎస్ ఎందుకంత పట్టుదలగా ఉంది? ఎందుకంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? ములుగు కాంగ్రెస్ అభ్యర్థి, మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిట్టింగ్ ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్కను ఓడించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా ములుగు నియోజకవర్గం కోసం ఓ వార్ రూమ్ పెట్టారు. ఆమెను ఓడించేందుకు ప్రత్యేక ప్రణాళికతో పాటు దాని అమలుకు అవసరమైన నాయకులు, వనరులు, మంది మార్బలంతో అటవీ ప్రాంతంలో దిగిపోయారు. సీతక్కపై ఎన్నడూ లేనంత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు డబ్బుల పండగ చేస్తున్నారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ములుగు నియోజకవర్గం పూర్తిగా అభయారణ్యంలో ఉంటుంది. చిన్నపాటి టౌన్ కూడా ఉండదు. అడవిని నమ్ముకుని అటవీ ఉత్పత్తులపై జీవనం సాగించే గిరిజనులు ఎక్కువ. ఇప్పటికీ కారు చీకట్లో కాలం వెళ్లదీసే గూడాలు అనేకం. రోగం వస్తే కిలోమీటర్ల కాలినడక తప్పదు. ఓ విధంగా చెప్పాలంటే ప్రజలు సమస్యలతో సహజీవనం చేస్తారు ములుగు నియోజకవర్గంలో. ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్నికల ఖర్చు 100 కోట్లకు చేరడం ఆశ్చర్యమే. సీతక్కను ఓడించడానికే ఎంత ఖర్చు పెడుతున్నారా అని నియోజకవర్గ ఓటర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. అభివృద్ధి, సంక్షేమం అంశాన్ని పక్కన పెడితే ప్రజానాయకురాలుగా, నిత్యం ప్రజా సమస్యల వెంట నడిచే వ్యక్తిగా సీతక్కకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె పనితీరును బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర రాజకీయ పక్ష ముఖ్య నేతలు ప్రశంసించారు కూడా. కరోనా సమయంలో గిరిజనుల కోసం అండగా నిలిచారు సీతక్క. అయితే ఇతర రాజకీయ నేతల్లా ఆమె ప్రచారం చేసుకున్నారు. సోషల్ మీడియాలో తాను చేసిన సేవలను ప్రచారం చేసుకున్నారు. నిజానికి రాజకీయ నాయకులకు ఇప్పుడు ఎవరు ఉచిత ప్రచారం ఇవ్వరు. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి. అందుకే సోషల్ మీడియా టీముల్ని పెట్టుకున్నారు. సీతక్క కోసం స్వచ్ఛందంగా పనిచేసే టీం ఉంది. అయితే ఇలా ప్రచారం చేసుకోవడంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకొని రాజకీయ నేతంటూ ఉండరు. కానీ ప్రత్యేకంగా సీతక్కను మాత్రం టార్గెట్ చేస్తున్నారు. ప్రజల్లో ఆమెను చులకన చేయడంతో పాటు నియోజకవర్గం మొత్తం బీఆర్ఎస్ బలగాన్ని దింపారు. ఎమ్మెల్సీ, ఓ కార్పొరేషన్ చైర్మన్, మాజీ జెడ్పీ చైర్మన్లతో మండలానికో నేతను దింపి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి సత్యవతి ఇన్ఛార్జిగా, ఎంపీ మాలోత్ కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరంతా ములుగులో గిరిజన ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సీతక్క మాజీ నక్సలైట్, బడే నాగజ్యోతి కుటుంబీకులు కూడా అంతే. అందుకే ఈ నియోజకవర్గం మరింత ప్రత్యేకంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి తండ్రి, తల్లి నక్సలైట్ పార్టీలో పనిచేసి ఎన్కౌంటర్ అయ్యారు. కానీ బడే నాగజ్యోతికి ఆ ఉద్యమ నేపథ్యమేమీ లేదు. సీతక్క విద్యార్థి దశలోనే అడవి బాట పట్టారు. 2 దశాబ్దాలు నక్సలైట్ గా అడవుల్లో ఉద్యమం చేశారు. చివరికి ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చారు. సీతక్క కుటుంబంలోనూ 2 ఎన్కౌంటర్ అయ్యారు. ఇది పూర్తిగా గిరిజన నియోజకవర్గం కావడంతో ప్రభుత్వాలు ఎప్పుడూ నిధుల విషయంలో నిర్లక్ష్యం చూపిస్తూనే ఉన్నాయి. వైద్యం అందక అనేక మంది గిరిజనులు, ఇతరులు మృత్యువాత పడుతున్నారు. అనేక గ్రామాల, గూడెల ప్రజలు కిలోమీటర్ల దూరం వాగులు, వంకలు దాటుకుంటూ కాలినడకన వెళ్లాల్సిందే. వీరికి తోడు ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలు అడవిని నాశనం చేస్తున్నారని స్థానిక గిరిజనులకు, గొత్తికోయలకు గొడవలు చోటు చేసుకుంటాయి. గత, ప్రస్తుత ప్రభుత్వాల హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ములుగు నియోజకవర్గ ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు. తెలంగాణ వచ్చాక గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలకు శంకుస్థాపనలు జరిగినా ఇప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ప్రధానంగా పోడు భూముల విషయంలో గిరిజనులకు, ఫారెస్ట్ అధికారులకు నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అవి అర్హులకు మాత్రం అందలేదన్న విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం 200 కోట్లు ఖర్చు చేయలేదు, కానీ తనను ఓడించేందుకు అంత పెద్ద మొత్తం ఖర్చు పెడుతున్నారని సీతక్క మండిపడుతున్నారు. ములుగులో సీతక్కకు మద్దతుగా వచ్చే ఎమ్మెల్యేలు, నాయకులు బస చేసే గెస్ట్ హౌస్లు, లాడ్జీలపై అధికారులు తరచూ దాడులు చేస్తున్నారు. ఎక్కడ డబ్బులు దొరికినా సీతక్క డబ్బులే అంటూ ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు రేటు కట్టి ప్రధాన పార్టీ పంపిణీ చేసిందనే చర్చ జోరుగా సాగుతోంది. అధికార బీఆర్ఎస్ నేతలు ములుగులో నన్ను ఓడించేందుకు ఎన్ని కుట్రలు చేసినా
ప్రజలు నా వెంటే ఉంటారనే విశ్వాసాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ధనసరి అనసూయ సీతక్క వ్యక్తం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్షానికి పరిమితం కావడం వల్ల అభివృద్ధి కోసం పోరాడడం తప్ప తానేమీ చేయలేకపోయానని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తాను మంత్రినయ్యే అవకాశం ఉందంటే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తనను విమర్శిస్తున్నారని, ఆదివాసీ బిడ్డను, తొలుత ఉద్యమం తర్వాత రాజకీయాల్లో సీరియస్గా ఉన్న తనకు కలగనే హక్కు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఎవరు సీఎం అవుతారో చెప్పడం కష్టం. ఏమైనా రాజకీయం జరిగితే సీతక్క పేరు కూడా సీఎం పదవి రేసులో ఉంది. అందుకే బీఆర్ఎస్ టార్గెట్ చేసిందని చెబుతున్నారు. నిజంగా అదే నిజమైతే ఇలాంటి అవకాశాన్ని ములుగు ప్రజలు వదులుకునే అవకాశం ఉండదు. అందుకే సీతక్క కూడా ములుగు ప్రజలు తాను చేసిన సేవల్ని మర్చిపోరని నమ్మకంగా ఉన్నారు. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.